హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ ఎలక్ట్రికల్ జోన్ తెలుగు. ఈ వీడియోలో మనం మల్టీమీటర్ యొక్క యూసేజ్ గురించి తెలుసుకుందాము. మల్టీమీటర్ యూజ్ చేసుకుని మనము ఏ ఎలక్ట్రికల్ పారామీటర్లు మనం చెక్ చేయగలము అనే విషయం గురించి ఈ వీడియోలో చూద్దాము. ఇది వచ్చేసరికి ఫ్లూక్ బ్రాండ్. ఇక్కడ చాలా మోడ్స్ ఉన్నాయి, ఒక 6 మోడ్స్ ఉన్నాయి. ఈచ్ మోడ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది ఏసీ వోల్టేజ్, ఇది అప్ టు 600 వోల్టేజ్ వరకు మనం మెజర్ చేయొచ్చు ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇది డీసీ వోల్టేజ్ అని మెజర్ చేస్తుంది, ఇది కూడా అప్ టు 600 వోల్టేజ్ వరకు డీసీ వోల్టేజ్ అని మెజర్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇది మిల్లీ వోల్ట్స్, ఏసీ సప్లై యొక్క మిల్లీ వోల్ట్స్ని మెజర్ చేస్తుంది. ఇది చిన్న చిన్న పీసీ బోర్డులో ఉన్నటువంటి వోల్టేజ్ని మెజర్ చేస్తుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కంటిన్యూటీ మోడ్, 2 డయోడ్ మోడ్, 3 ఓమిక్ వాల్యూ చెక్ చేస్తుంది. ఇక్కడ మనం ఈ ఎల్లో బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఈచ్ మోడ్కి మనం వెళ్ళచ్చు. ఇది డయోడ్ మోడ్, ఇది ఓమిక్ వాల్యూ చెక్ చేస్తుంది, ఇది కంటిన్యూటీ మోడ్. అండ్ సిక్స్త్ మోడ్ వచ్చేసరికి ఇది కెపాసిటెన్స్ వాల్యూ. ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఏదైనా ఒక కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ చెక్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ. సో ఈ మల్టీమీటర్ యూజ్ చేసి ఫ్రీక్వెన్సీ కూడా మనం చెక్ చేయవచ్చు. మనం మల్టీమీటర్ని యూజ్ చేసుకుని ప్రాక్టికల్గా ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ మనం ఎలా చెక్ చేయాలో మీకు లైవ్లో చేసి చూపిస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డీసీ బ్యాటరీ తీసుకున్నాము. సో డీసీ బ్యాటరీ చెక్ చేయాలంటే ఇక్కడ డీసీ మోడ్లో పెట్టుకోవాలి మల్టీమీటర్ని. డీసీ బ్యాటరీ చెక్ చేద్దాం వోల్టేజ్ ఎంత ఉందో. ఇక్కడ మీరు చూసినట్లయితే 1.5 వోల్టేజ్ బ్యాటరీ, ఇది 1.5 చూపిస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్యూజ్ చూద్దాము. దీని యొక్క కంటిన్యూటీ చూద్దాము. ఇది థర్డ్ మోడ్లో పెట్టుకొని ఇక్కడ కంటిన్యూటీ ఆప్షన్లో పెట్టుకోవాలి. ఇది కంటిన్యూటీ సింబల్. సో కంటిన్యూటీ వస్తుందంటే ఫ్యూజ్ హెల్తీ ఉన్నది అని అర్థం. ఇప్పుడు 10 కిలో ఓం రెసిస్టర్ తీసుకున్నాము. రెసిస్టెన్స్ చెక్ చేయాలంటే ఇక్కడ మనం ఈ మోడ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓమిక్ వాల్యూలో ఓమిక్ మోడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంత రెసిస్టర్ వస్తుందో చూద్దాము. కరెక్ట్గా కాంటాక్ట్ అయ్యేటట్టు పెట్టండి. 10 కిలో ఓం రెసిస్టెన్స్ వచ్చింది. డయోడ్ చెక్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్గా డయోడ్ మోడ్లో పెట్టుకున్నాం. ఎల్లో కలర్ బటన్ ప్రెస్ చేసుకుని. సో డయోడ్ హెల్తీ ఉంటే మాత్రం ఒకవైపు ఓపెన్కి చూపిస్తుంది, రెండో వైపు పాజిటివ్ నెగిటివ్ రివర్స్ చేసి చూపిస్తే 0.4956 సంథింగ్ వోల్టేజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అదే డయోడ్ ఫెయిల్ అయినట్టు అయితే మాత్రం మనకి 0.00 లాగా చూపించద్ది. ఇప్పుడు కెపాసిటెన్స్ చెక్ చేద్దాము. ఇది లాస్ట్ది కెపాసిటెన్స్ మోడ్. అందులో మల్టీమీటర్ కెపాసిటెన్స్ మోడ్లో పెట్టుకుని సో ఇది వచ్చేసరికి 4.7 మైక్రో ఫారడ్ కెపాసిటర్. మనకి ఎంత ఫారడ్ వస్తుందో చూద్దాం. చూసారా, 4.7 మైక్రో ఫారడ్ వచ్చింది. సో ఈ విధంగా మనము మల్టీమీటర్ యూజ్ చేసుకుని డిఫరెంట్ కాంపోనెంట్స్ చెక్ చేయొచ్చు.